హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ నాలెడ్జ్ పిల్లర్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ కోర్సుకి సంబంధించి నేను ఇదివరకే ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఈ వీడియోలో మనం లాస్ట్ టైం వీడియోలో కోర్స్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. అయితే నాకు ఎప్పటి నుండో వెబ్సైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ప్రిలిమ్స్, మెయిన్స్ వీటికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ఏవైనా కూడా వెబ్సైట్‌లో ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అంతకుముందు అనుకోని ఇదివరకు స్టార్ట్ చేసాం, క్లోజ్ చేసాం. బట్ దిస్ టైమ్ ఏంటంటే విత్ కోర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు వెబ్సైట్ రూపంలో మెటీరియల్స్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అలాగే ఇప్పుడు ఇవ్వబోతున్న మెయిన్స్‌కి సంబంధించి అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించిన కోర్స్ కూడా ఈ వెబ్సైట్‌లోనే పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఇంకా పేమెంట్ గేట్‌వే అనేది యాడ్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా యాస్పిరెంట్స్ ఎవరైనా డైరెక్ట్‌గా నాకు మెసేజ్ పెట్టొచ్చు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఫేస్‌బుక్ గ్రూప్ ఉంది. అలాగే నా వాట్సాప్ నంబర్ కూడా పెడతాను. అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు ఈ వెబ్సైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉన్నాయో చూద్దాం. సో, వెబ్సైట్ తీసుకుంటే మీకు వెబ్సైట్‌లో మేజర్‌గా ఇక్కడ నేను మెయిన్స్ కోర్స్ అని పెట్టాను. మెయిన్స్ కోర్స్‌లో అసలు కోర్స్ డీటెయిల్స్ ఏంటి అంటే క్వెషన్స్ అనేటివి ఎక్కడి నుండి తీసుకోవడం జరుగుతుంది. సో, వాటికి ఆన్సర్స్ ఎలా ఇస్తున్నాం. అలాగే ఏ ఏ లాంగ్వేజెస్‌లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ అలాంగ్ విత్ ఇంగ్లీష్‌తో సహా వచ్చేటట్టుగా చేశాను. అలాగే మీకు ఇవి ట్రాన్స్‌లేటెడ్ ఆన్సర్స్ కాదు. మీకు ఇంగ్లీష్ మెటీరియల్ నుండి తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తే మీకు చదవడానికి కానీ, ఎగ్జామ్‌లో రాయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అవి రాయలేము మనం. సో, అట్లా కాకుండా మీకు డైరెక్ట్ ఒరిజినల్ తెలుగు లాంగ్వేజ్ మీరు అంటే ఈనాడు పేపర్ లాంటివి చదివితే మీకు ఎలాంటి లాంగ్వేజ్ అయితే ఉంటుందో అలాంటి భాషలోనే తెలుగులోనే మీకు ఆన్సర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఆన్సర్, తెలుగు ఆన్సర్ 2 సేమ్. కాకపోతే ట్రాన్స్‌లేషన్ కాదు. సో, దీనివల్ల ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ డైరెక్ట్‌గా ఆన్సర్స్ చదువుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అనేవి కూడా తెలుగులో చదివి తర్వాత ఇంగ్లీష్‌లో అర్థం అవ్వాలనుకునే వాళ్ళు కూడా చూడొచ్చు. సో, దానివల్ల అది. దాంతో పాటు ఆడియో ఫైల్స్, మైండ్ మ్యాప్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వీటికి కూడా సెపరేట్‌గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి. అలాగే ఇదంతా మెటీరియల్ కూడా గూగుల్ డ్రైవ్‌లోనే నేను ఇస్తున్నాను. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ తోటి. అంటే మళ్ళీ ఫ్రీగా మార్కెట్‌లోకి వెళ్ళకుండా, డౌన్‌లోడబుల్ కాకుండా, సో, మిస్‌యూజ్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఓన్లీ గూగుల్ డ్రైవ్‌లోనే పర్సనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. వన్స్ నెక్స్ట్ లెవెల్‌లో మంచి సెక్యూర్డ్ యాప్ తీసుకొచ్చిన తర్వాత నేనక్కడ ఇస్తాను. ప్రస్తుతానికైతే గూగుల్ డ్రైవ్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. అవి డౌన్‌లోడబుల్ కాదు. ఓకే. అలాగే ఆడియో ఫైల్స్ కూడా ఏంటంటే మాక్సిమం మొబైల్‌లోనే ప్లే అవుతున్నాయి. సిస్టమ్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో ప్లే అవ్వట్లేదు. ఓకే. మీకిప్పుడు నేను ఇస్తున్న మెటీరియల్ ఏవైతే ఉంటుందో అది మీకు ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు, సిస్టమ్‌లో చూసుకోవచ్చు, అలాగే మీ మొబైల్‌లో చూడొచ్చు, ట్యాబ్‌లో చూడొచ్చు. ప్రాబ్లమ్ లేదు. తర్వాత మీకు ఫేస్‌బుక్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ 2 కూడా పెట్టాను. సో, మీరేదైనా క్వెషన్స్ కానీ, ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ సబ్జెక్ట్ డౌట్స్ కూడా అడగొచ్చు. నేను దానికి తగ్గట్టుగా ఆహ్, జెన్యూన్ క్వెషన్స్ ఏమున్నా కూడా ఆన్సర్ చేస్తాను. సో, ఇది. దాంతో పాటు మీకు ఆగస్ట్ శాంపుల్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ శాంపుల్ అంటే ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోలో ఏంటి ఇంగ్లీష్‌లో క్వెషన్స్ ఎలా ఉంటాయి. సో, ఈచ్ అండ్ క్వెషన్ కింద ఆన్సర్ ఎలా ఉంటుంది అనేది చూపెట్టడం కోసం నేను ఆల్రెడీ పెట్టాను. మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. ఆ ఆగస్ట్ శాంపుల్ ఫైల్‌ని క్లిక్ చేస్తే మీకు గూగుల్ డ్రైవ్‌లో ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. అందులో అన్ని మెటీరియల్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్‌లో దాంతో పాటు మీకు తెలుగులో కూడా ఉంటుంది. రిమైనింగ్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. మీరు తెలుగు కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది. ఫస్ట్ క్వెషన్ ఉంటుంది ఇంగ్లీషు. దాని తర్వాత తెలుగులో క్వెషన్ ఉండి, తెలుగులో ఆన్సర్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకా నెక్స్ట్ పీపీటీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఆ పర్టిక్యులర్ క్వెషన్ నుండి ఉన్న పీపీటీస్ కూడా ఇవ్వడం జరిగింది పీడీఎఫ్ రూపంలో. మీరు వాటిని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈజీగా అంటే సబ్జెక్ట్ అంటే ఎప్పుడు సీరియస్‌గా చదవాల్సిన అవసరం లేదు. సో, మనకు గుర్తుంటే చాలు ఎగ్జామ్‌లో మనం ప్రెజెంట్ చేయడానికి. ఓకే. దానికోసం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అబ్జర్వ్ చేయడానికి కొంచెం విజిబుల్‌గా ఓకే. విజువల్‌గా మనకేంటంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, దట్స్ వై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ దాంతో పాటు మైండ్ మ్యాప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌కి మైండ్ మ్యాప్ ఉంది. సో, మీరు బిఫోర్ ఆన్సర్ చదవడానికి ముందే ఆ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఒక క్వెషన్ ఉంది చూడండి. అచీవింగ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇన్ ఇండియా బై 2030 దీనికి సంబంధించి క్వెషన్. ఆ క్వెషన్‌లో కీ ఛాలెంజెస్ అండ్ మెజర్స్ టు అడ్రెస్ ఛాలెంజెస్ అని చెప్పేసి 2 పాయింట్స్ ఉన్నాయి. సో, కీ ఛాలెంజెస్‌లో మళ్ళీ ఫర్దర్‌గా మైండ్ మ్యాప్ డివైడ్ అయిపోయింది. అలాగే మెజర్స్ టు అడ్రెస్ దీస్ ఛాలెంజెస్ అనేది కూడా మీకు ఒక 4 పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో, మీకు ఈజీగా క్వెషన్ చూడగానే ఫస్ట్ అర్థమైపోతుంది మైండ్ మ్యాప్ చూడగానే. సో, ఈ టోటల్ ఆన్సర్ ఇలా ఉంది అని చెప్పేసి అందుకది. తర్వాత
సో మీకు అందులో ఇచ్చాను. తర్వాత యాక్చువల్లీ ఏంటంటే దీన్ని మొత్తం డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ మంత్‌కి సంబంధించింది గనక మెటీరియల్ తీసుకుంటే, మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఆహ్, మెటీరియల్ సరిపోతుంది. నాకు నోట్స్ అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ ఓన్లీకి రూ. 500 పర్ మంత్ ఉంటుంది. అంటే ఆ మంత్ పర్టిక్యులర్ ఆగస్ట్ మంత్ ఫైల్ రూ. 500 ఉంటుంది. మీకు 2 ఇయర్స్ అంటే 2027 మెయిన్స్ వరకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. 2026 మెయిన్స్ వరకు ఎవరైనా కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే పర్చేజ్ చేయొచ్చు. బట్ 2027 మెయిన్స్ వరకు యాక్సెస్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్, హిందీ సపరేట్ చేసాం. ఇంగ్లీష్, తెలుగు అంటే ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుగుతో పాటు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికి రూ. 1000 ఉంటుంది. అట్లా దేని దానికి సపరేట్గా ఉంది. అలాగే ఈ మైండ్ మ్యాప్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ఆడియో ఫైల్స్ కూడా సపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను యాడ్ ఆన్స్ లాగా ఆర్ ఎక్స్టెన్షన్స్ లాగా ఇచ్చాను. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే మాకు ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదువుకుంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు దానికి వెళ్ళొచ్చు. లేదు ఇంకా ఫర్దర్గా ఇంకా అంటే ఈజీగా అర్థం అవ్వడానికి కానీ, ఈజీగా ప్రజెంట్ చేయడానికి కానీ, సో మాకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మైండ్ మ్యాప్స్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఆడియో ఫైల్స్కి వెళ్ళొచ్చు. ఆడియో ఫైల్స్ ఇంకా బెస్ట్. వై ఆడియో ఫైల్స్ అంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ జస్ట్ 2 మినిట్స్‌లో మీరు వినొచ్చు ఆన్సర్. సో దానివల్ల ఏంటంటే 2 నిమిషాల్లోనే మీకు ఒక మెయిన్స్ ఆన్సర్ 2, 3 మినిట్స్‌లోనే మీరు వినడం వల్ల అది మనకి చాలా కాలం పాటు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఉంది. సో దీంతో పాటు సెప్టెంబర్ పీడిఎఫ్స్ అన్నీ కూడా పెట్టేసా నేను. సెప్టెంబర్ మంత్ 2025 అలాగే అక్టోబర్ మంత్‌ది కూడా పెట్టేసాను. ప్రెజెంట్ ఇప్పుడు నవంబర్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ 10 డేస్‌లో నవంబర్ కూడా వస్తుంది. సో ఈ ప్లాన్, స్ట్రక్చర్ ఇదంతా కూడా ఇక్కడ మీకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ నేను పేమెంట్ గేట్‌వే కూడా ఇక్కడ పెట్టేస్తాను. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండానే పర్చేజ్ చేసేలాగా, యాక్సెస్ చేసుకునేలాగా పెడతాను. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్స్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇన్ అవర్ వెబ్‌సైట్. సో దెన్ ఇందులోనే వెబ్‌సైట్‌లోనే నెక్స్ట్ లెవెల్‌లో నేను థింక్ చేసిందేంటంటే, మీకు రిఫరెన్స్ ఫైల్స్ కూడా ఇచ్చాను. అంటే ఎక్కడెక్కడ నుండి మనం ఇప్పుడు ఇచ్చాం, మన ఆన్సర్స్ ఇచ్చాం. మరి ఆన్సర్స్ ఎక్కడి నుండి తీస్తున్నాం, ఏంటి, దానికి సంబంధించిందంతా కూడా ఏంటంటే రిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మీకు రిఫరెన్స్ మెయిన్‌గా నేను పెట్టాను. ఇక్కడ ఒక పేజ్. రిఫరెన్స్ పేజ్‌లో మీరు ఒకసారి చూస్తే, ద హిందూ న్యూస్ పేపర్ ఒకటి, అలాగే ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చే మెటీరియల్స్ కలెక్ట్ చేసుకోవడం వల్ల గానీ, తర్వాత ఇండియా ఇయర్ బుక్ లేటెస్ట్‌ది, మనోరమ ఇయర్ బుక్, యోజన మ్యాగజైన్ లాస్ట్ 12 మంత్స్‌లో వచ్చినాయన్ని రిఫర్ చేయడం. అలాగే కురుక్షేత్ర, యూనియన్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్, దృష్టికి సంబంధించిన వాళ్ళయి మీకు ఏంటంటే మంత్లీ ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది. సో అవి ఒక 4 సంవత్సరాలే చూస్తున్నా నేను. తర్వాత ఇన్‌సైట్ ఐఏఎస్ వాళ్ళయి గూడా ఏంటంటే లాస్ట్ 7 ఇయర్స్‌లో వాళ్ళు ఎవ్రీ మంత్ పీడీఎఫ్ సెక్యూర్ అని జెప్పేసి ఒక మెయిన్స్‌కి సంబంధించినయి మ్యాగజైన్స్ ఇస్తారు. సో వాటిని గూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అందులో ఎలాంటి టాపిక్స్ ఇచ్చారు, ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే దాని కోసం గూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిలోంచి కూడా ఈ మెటీరియల్స్ చూడడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ రిఫరెన్స్ ప్లేస్. దీంతో పాటు మెయిన్‌గా మనం అనుకున్నాం ప్రిలిమ్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ గానీ మేజర్‌గా గ్రూప్ 1లో ఏపీ, తెలంగాణలో మనకి ఇంటర్వ్యూ తీసేశారు కదా! బట్ ఏంటంటే యూపీఎస్‌లో ఇంటర్వ్యూ కూడా ఉంది. సో, అది ఇంటర్వ్యూ పక్కకు పెడితే మెయిన్‌గా ఏంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ 2 ఉంటాయి. ఈ ప్రిలిమ్స్‌లో మనకేంటంటే జీఎస్ అండ్ సీసాట్. సో, మన ఏరియా జీఎస్ కాబట్టి నాట్ సీసాట్. సో, జీఎస్‌కి సంబంధించి కూడా మీకు ప్రిలిమ్స్‌కి సంబంధించి నేను కంటెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేలాగా కంటెంట్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెబ్‌సైట్‌లోనే సబ్జెక్ట్ వైస్‌గా. సపోజ్ జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో ఇంపార్టెంట్ మెటీరియల్స్ చదువుకోవడానికి అవసరమైనవి కూడా మీకు ఇక్కడ వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. అలాగే హిస్టరీ అంటే హిస్టరీ, అలాగే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంటల్ స్టడీస్, పాలిటీ ఇవన్నీ కూడా అప్డేటెడ్ మెటీరియల్స్ కావాలి కాబట్టి వాటన్నిటికి సంబంధించింది కూడా అప్డేటెడ్ కంటెంట్ ఇంపార్టెంట్‌ది. పర్టిక్యులర్ ఇప్పుడు 2026 ప్రిలిమ్స్‌కి సంబంధించి మీకు కంటెంట్ ఉంటుంది ఈజీ పాయింట్స్ లాగా. దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిరీస్ లాగా ఇక్కడే కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే మీకు ఆల్రెడీ కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఈసారి రావడానికి స్కోప్ ఉండేటి. వాటిని మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకునేటట్టుగా వెబ్‌సైట్‌లో నేను ప్లాన్ చేస్తున్నాను. సో 2 లెవెల్స్ అంటే కంటెంట్ ప్లస్ ప్రాక్టీస్ క్వెషన్స్. అలాగే కుదిరితే ప్రీవియస్ ఇయర్స్‌లో వచ్చిన ప్రిలిమ్స్ క్వెషన్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ప్రిలిమ్స్‌కి సంబంధించి మన వెబ్‌సైట్‌లో పెట్టేది. దాని తర్వాత చూస్తే మెయిన్స్. మెయిన్స్‌కి సంబంధించి చూస్తే మెయిన్స్‌కి సంబంధించిన మెటీరియల్ అంటే మళ్ళీ మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ టాపిక్స్ మనకు 10 దాకా ఉంటాయి. టాపిక్స్ నేననేది. జీఎస్ 1, జీఎస్ 2, జీఎస్ 3 అండర్‌లో. అంటే ఇప్పుడు జీఎస్ 1 తీసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ,
అండ్ ఇండియన్ సొసైటీ. GS2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటీ ఆర్ కాన్స్టిట్యూషన్, దెన్ గవర్నెన్స్, దెన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, 3 పార్ట్స్. అలాగే జీఎస్ పేపర్ 3లోకి వెళ్తే మీకు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అండ్ ఫోర్త్ది ఇంటర్నల్ సెక్యూరిటీ. మొత్తం టోటల్ నియర్లీ 10 టాపిక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మెయిన్స్కి సంబంధించిన టాపిక్స్ కూడా నేను జస్ట్ ఏంటంటే మెటీరియల్స్ రూపంలో పెడతాను. ఇక్కడ ఆస్పిరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ ఈజ్ డిఫరెంట్, క్వశ్చన్కి ఆన్సర్ రాయడం డిఫరెంట్. సో మెటీరియల్ అంటే ఏంటి? ఓ పలానా టాపిక్ కానీ ఒక చాప్టర్ కానీ తీసుకుంటే దాంట్లో ఓవర్ వ్యూ అంత ఉండేది మెటీరియల్ కింద తీసుకుంటాం. క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే అసలు క్వెషన్ ఏమి అడిగారో ఆ క్వెషన్‌కి రిలవెంట్‌గా మనం ఎలాంటి ఆన్సర్ ప్రొడ్యూస్ చేసామనేది క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్. మెటీరియల్ ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. సపోజ్ నేషనల్ ఇన్‌కమ్ అని చెప్పేసి అనుకుందాం ఒక టాపిక్. నేషనల్ ఇన్‌కమ్ అంటే మొత్తం దాంట్లో ఉన్న బేసిక్స్ అన్నీ తీసుకుంటూ మనం నేషనల్ ఇన్‌కమ్ అనే టాపిక్ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ మెటీరియల్. బట్ ఎగ్జామినేషన్‌లో నేషనల్ ఇన్‌కమ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని గాని, దాన్ని ఎలా మనం ఒక మన గ్రోత్ అంటే సపోజ్ ఇండియా డెవలప్ అయిందా లేదా అనేది ఇండియన్ నేషనల్ ఇన్కమ్‌ని బేస్ చేసుకొని ఎలా మనం డిస్కస్ చేస్తామన్నప్పుడు ఆన్సర్ రాసేది వేరేగా ఉంటుంది. అలాగే మళ్ళీ లెంత్ కూడా. అంటే ఎన్ని వర్డ్స్‌లో రాయమంటున్నారు, మనకిచ్చిన స్పేస్ ఎంత, అందులో మనం రాసిన పాయింట్స్, వాల్యూ పాయింట్స్ ఏంటనేది క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్. బట్ మెటీరియల్ ఈస్ డిఫరెంట్. నేషనల్ ఇన్కమ్ అనేది ఒక 3, 4 పేజెస్ మెటీరియల్ అంతా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. బికాస్ దాన్ని అర్థం చేసుకోవడానికి. బట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఫార్మాట్ ఈస్ డిఫరెంట్. అలాగే మీకు ఇక్కడ మెయిన్స్‌లో సంబంధించిన మెటీరియల్ సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను మీకు కరెంట్ అఫైర్స్‌తో అప్డేట్ అయిన టాపిక్స్ తోటి అప్ టు డేట్ అంటే టిల్ డేట్ వరకు ఏదైతే మనకు న్యూస్ పేపర్‌లో వచ్చిన కంటెంట్ కూడా లింక్ చేస్తూ నేను మెటీరియల్స్ ఇస్తాను. సో దానివల్ల చదువుకోవడం అనేది ఈజీగా అవుతుంది. అలాగే దీంతో పాటు మెయిన్స్ ప్రీవియస్ క్వెషన్స్ అంటే మనకి మెయిన్స్ సిలబస్ చేంజ్ అయిన తర్వాత 2013 తర్వాత నుండి 2025 వరకు ఇప్పటి వరకు జరిగిన మెయిన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అంటే జీఎస్ పేపర్ 1, జీఎస్ పేపర్ 2, జీఎస్ పేపర్ 3 అండ్ ఎస్ఏ పర్టికులర్లీ వీటన్నిటికి సంబంధించి మోడల్ ఆన్సర్స్ కూడా నేను ఇక్కడ ఇస్తాను మీకు. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అసలు క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు, ఆన్సర్స్ ఎలా రాయాలి, అలాగే దానికి సంబంధించి నేను వీడియోలో కూడా చెప్తాను. అంటే ఆ ఆన్సర్స్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ క్వెషన్‌కి సపోజ్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి 2010లో అడిగిన క్వెషన్స్‌కి 2015లో అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చేంజ్ అవుతుంది. బికాస్ ఈ 13 ఇయర్స్‌లో, ఈ 15 ఇయర్స్‌లో మనకేంటంటే చాలా చేంజెస్ వస్తాయి. చాలా లాస్ వస్తాయి. చాలా యాక్ట్స్, బిల్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని అడ్రెస్ చేస్తూ 2010లో రాసే ఆన్సర్‌కి, 2025లో రాసే ఆన్సర్‌కి చాలా తేడా ఉంటుంది. సో అప్ టు డేట్‌గా మనం లేకపోతే ఆ ఆన్సర్‌కి వాల్యూ అనేది తగ్గుతుంది. సో దట్స్ వై మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈ ప్రీవియస్ క్వెషన్స్‌కి సంబంధించిన అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇదొకటి. అలాగే మీకు కొన్ని యూజ్‌ఫుల్ వీడియోస్, సో మాకు సంబంధించిన వీడియోస్ కొన్నున్నాయి. వాటికి సంబంధించి కూడా ఈ తెలుసుకోవడానికి సపోజ్ ఇక్కడ చూడండి కొన్ని క్వెషన్స్ యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ కూడా ఇక్కడ లింక్స్ పెట్టడం జరుగుతుంది. యూజ్‌ఫుల్ వీడియోస్. మీరు ఆ వీడియోస్ కూడా చూడడం వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. అలాగే టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. దాన్ని ఎట్లా చదవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు అనేది అర్థమవుతుంది. దానికోసమని వీడియోస్ కూడా అన్నీ ఒక దగ్గర పెట్టడానికి ఒక ట్యాబ్ పెట్టడం జరిగింది ఇందులో. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ వెబ్‌సైట్. రాబోయే రోజుల్లో డెఫినైట్‌లీ ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్‌లో మీకు కంటెంట్ ఇస్తూనే నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో గానీ, అలాగే మిగతా చోట్ల నేను అప్డేట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో, అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోలో ఎలా చదవాలి, ఆ సబ్జెక్ట్‌ని గుర్తుంచుకోవడం ఎలా, ఈ అన్ని పాయింట్స్ గురించి కూడా మనం రాబోయే వీడియోస్‌లో చూద్దాం. అంటే మన మైండ్ ఎనర్జీని సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. మైండ్ ఎనర్జీని సేవ్ చేసుకుంటే మాత్రమే మనం తక్కువ టైంలో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం క్రాక్ చేసే అవకాశం ఉండదు. మైండ్ పవర్‌ని సేవ్ చేసుకోవడం అంటే ఏంటంటే, ఇమాజిన్ మీరు 10థ్ క్లాస్ ఆ టైంలో గాని, ఇంటర్ టైంలో ఎలా చదివారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఫస్ట్ వచ్చి ఉండొచ్చు. అంటే ఎంసెట్‌లో ఫస్ట్ టాపర్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇంజినీరింగ్‌లో టాపర్ అయ్యొచ్చు. ఐఐటీలో టాపర్ అయ్యి ఉండొచ్చు. ఎక్కడైనా టాపర్ అయ్యి ఉండొచ్చు. సో, ఆ టైంలో మనం ఎలా టాపర్ అయ్యాం, ఎలా చదివాం అనేది ఇంపార్టెంట్. మనం అప్పుడు చేసిన పనేంటంటే కేవలం చదవడం మాత్రమే. బికాస్ మెటీరియల్స్ అనేటివి మనకి అవైలబుల్‌గా ఉండేది. మన లెక్చరర్స్, మన టీచర్స్ అంతా మెటీరియల్ తయారు చేసేవాళ్ళు. బుక్స్‌లో సిలబస్ ఉండేది. సో, వాటిని ఎంత ఎక్కువ బాగా చదవడం వల్ల, పర్ఫెక్ట్‌గా చదవడం వల్ల, గుర్తుంచుకోవడం వల్ల మాత్రమే మనం టాపర్‌గా అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రిపరేషన్‌లోకొచ్చిన తర్వాత మనం ఆ పని చెయ్యం.
చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే, మనకిక్కడ ఏ మెటీరియల్ చదవాలో తెలవదు, ఏ బుక్ చదవాలో తెలవదు, ఎలా చదవాలో తెలీదు, ఎంత చదవాలో తెలీదు, ఆన్సర్ రాస్తే ఎంత రాయాలో తెలీదు, రాసిన ఆన్సర్ కరెక్టో కాదో తెలీదు. ఇవన్నీ డౌట్స్ తోటి మనం చదవడం అనేది పక్కన పెట్టేసి, కేవలం మెటీరియల్, నోట్స్‌లు ప్రిపేర్ చేసుకుంటూ, బుక్స్‌ని కలెక్ట్ చేసుకుంటూ, ఇలా చాలా టైం వేస్ట్ అయ్యి సంవత్సరాలు గడిచిపోతుంటుంది. సో, ఆ బ్రెయిన్ పవర్‌ని సేవ్ చేసుకోవడం ఎట్లా? అంటే తక్కువ టైంలో ర్యాంక్‌ని కొట్టడానికి మనల్ని మనం రెడీ చేసుకోవడం ఎట్లా అనే కాన్సెప్ట్స్ కూడా రాబోయే వీడియోస్‌లో నేను చెప్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, మీరు యాస్పిరెంట్స్ అయితే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెబ్‌సైట్‌ని ఒకసారి విజిట్ చేయండి. మెటీరియల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. సపోజ్ మీరు పేరెంట్స్ అయితే ఈ వీడియో మీరు చూసేటట్టయితే ఖచ్చితంగా మీ ప్రిపేర్ అవుతున్న మీ పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా ఒకసారి రిఫర్ చేయండి. డెఫినెట్‌లీ ఈసారి ఎగ్జామ్స్ నుండి అన్ని ఎగ్జామ్స్‌కి ఐ విల్ హెల్ప్ యూ. బికాస్ అంత కంటెంట్ మీద వర్క్ చేసున్నాం కాబట్టి డెఫినెట్‌లీ నాట్ ఓన్లీ కంటెంట్ విత్ ఏఐ అండ్ కంటెంట్ రెండిటిని మిక్స్ చేసి మనకు రావాల్సిన మెటీరియల్స్‌ని ఈజీగా మనకు కావాల్సినట్టుగా రిలవెంట్‌గా ఎలా చేయాలనే దాని మీద చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. సో, డెఫినెట్‌లీ ఐ విల్ హెల్ప్ యూ. థాంక్ యూ.